నా పేరు యాదగిరి యాదగిరి కుటుంబాన్ని చిరంజీవి స్వామి గారిని చిరంజీవిని పరిచయం చేశారు. మేము 2023 శివరాత్రి రోజు నిర్మల్లో దీక్ష తీసుకున్నా. స్వామిగారు ఆ రోజే దీక్ష ఇచ్చిర్రు. దీక్ష ఇచ్చుకున్న వారం రోజుల్లోపు కొంచెం ప్రయత్నం చేయంగా అంగిడి ద్వారా పైకి వెళ్ళిపోయింది. వారం రోజుల తర్వాత 10-15 రోజుల 20 రోజుల్లోపు శరీరంలో ఇక చీమలు వారినట్టుగా మొత్తం ప్రతి ఏరియా సర్క్యులేషన్ అవ్వడము, మొత్తం అరికాల నుంచి తల వరకు సర్క్యులేషన్ అయ్యి మొత్తం చీమలు వారినట్టు తిమ్మిర్లు ఎక్కినట్టు అవ్వకుంటూ బ్లడ్ సర్క్యులేషన్ మొదలైంది. ఆ తర్వాత ఒక 20 రోజులు నెల రోజుల తర్వాత నాకు ఎన్నుపూసలో చిన్న బ్లడ్ నర నొత్తి పట్టేది. ఆ కూర్చోరాకపోయేది. కింద కూర్చున్న టైంలో అటు ఇటు మెసులు ఆడుకుంటూ కూర్చునేటోని. కంప్లీట్గా సకల ముక్కలం పెట్టి కూర్చుంటే ఉతకపోయేది. అది ఒక 2-3 నెలల కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత అరిసెమూలలు ఉండే స్టార్ట్ అయింది. అప్పటికి కొంచెం ప్రాబ్లం ఉండే. ఆ 3 నెలలు 4 నెలల తర్వాత అరిసెమూలలు కూడా కంప్లీట్గా తగ్గిపోయింది. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు నాకు 2 years అవుతుంది కదా, నాకు సోరియాసిస్ ప్రాబ్లము దగ్గర 15 years నుంచి ఉండే. ఆల్మోస్ట్ 99% కంప్లీట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఏ మెడిసిన్ వాడట్లేదు. నేను ఇప్పుడు ఆల్రెడీ అంగిడి ద్వారా తీసుకోవడం ఏంటంటే, రెగ్యులర్గా మామూలుగా ఎక్కడ కూర్చున్నా కంటిన్యూగా పోతూనే ఉంటుంది. అంగిడి ద్వారా పైకి తీసుకుంటూనే ఉంటా. మామూలుగా పని చేసినా, ఇక్కడ కూర్చున్నా, మిగతా టైంలో జర్నీ చేసినా, బస్సులలో ఉన్నా కంటిన్యూగా తీసుకుంటా. ఉదయం అయితే 4 నుంచి 5 గంటల వరకు గంట చేస్తా. మధ్యాహ్నం టైంలో ఒక ½ అన్ అవర్ గంట చేస్తా. ఈవినింగ్ టైం దొరికితే టైం బట్టి చేస్తా. మామూలుగా ఖాళీ టైంలో మాత్రం కంటిన్యూగా చేస్తూనే ఉంటా. ఏదైనా మాట్లాడేటప్పుడు, అన్నం తినేటప్పుడు, మిగతా టైంలో తప్ప కంటిన్యూగా అంగిడి ద్వారా చేస్తూనే ఉంటా. ఇప్పుడు పొజిషన్ ఏంటంటే, నాకు ఇప్పుడు ఆల్రెడీ బ్రెయిన్లో మొత్తం స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్లో మొత్తము ఆల్రెడీ తిరుగుతూ ఉంటాయి. వైబ్రేషన్లు కంటిన్యూగా తిరుగుతుంటాయి. తర్వాత నెక్స్ట్ 20 రోజుల నుంచి నాదాలు వినబడుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 years అయిపోయింది కాబట్టి నాదాలు కూడా వినడం స్టార్ట్ అయింది. ఈ గురుగారి దయ వల్ల ఇవి జరిగింది.